హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ స్టడీస్. సో మనలో చాలా మంది కూడా రైల్వే ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ప్రిపేర్ అవ్వాలని కూడా అనుకుంటారు అన్నమాట. సో చాలా మంది ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే జాబ్ ఎలా క్రాక్ చేయాలి, అసలుకి రైల్వే ఎగ్జామ్స్ లో సిలబస్ ఏముంటది, మనం ఎలా అప్రోచ్ అయితే మొదటి ప్రయత్నంలోనే జాబ్ ఎలా క్రాక్ చేస్తాం, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో నాకు 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్, 3 గవర్నమెంట్ జాబ్ సాధించిన అనుభవం. రైల్వే అయితే నాకు ఫస్ట్ ఉద్యోగం వచ్చింది రైల్వేనే. దాని తర్వాత పోలీస్ ఉద్యోగం వచ్చింది. దాని తర్వాత గ్రూప్ 4 ఉద్యోగం కూడా రావడం జరిగింది. సో 3 ఉద్యోగాలు సాధించిన అనుభవం, 10 ఇయర్స్ ప్లస్ టీచింగ్ ఇన్ ఓన్లీ రైల్వే ఎగ్జామ్స్ మీద నాకున్న అనుభవంతోటి చాలా మంది అప్‌కమింగ్ యాస్పిరెంట్స్ అసలు రైల్వే ఎగ్జామ్స్ అంటే ఎలా ఉంటాయి అనే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎగ్జామ్‌ని మొదటి ప్రయత్నంలో ఎలా క్రాక్ చేయాలనే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సిలబస్ ఏంటిది? ఎలా ప్రిపేర్ అవ్వాలి? చాలా మందికి ఉండే డౌట్స్ ఏంటిది? ఇవన్నీ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో 100% మీకు మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. ఓకేనా? సో హౌ టు ప్రిపేర్ రైల్వే ఎగ్జామ్స్ ఫస్ట్ అటెంప్ట్. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను, నేను కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే జాబ్ క్రాక్ చేశాను కాబట్టి నాకున్న అనుభవంతోటే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మొదటి ప్రయత్నంలోనే రైల్వే జాబ్‌ను ఎలా సాధించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకు ఫస్ట్ ఏ ఉద్యోగమైనా, అది గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, లేదా బిజినెస్ అయినా, ఏదైనా సరే మనం సక్సెస్ అవ్వాలంటే కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే ఆ వర్క్ చేసే ముందు కొన్ని డౌట్స్ వస్తుంటాయి. సామాన్యంగా ప్రతి ఒక్కళ్ళకి. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నాకు కొన్ని డౌట్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా మంది స్టూడెంట్స్‌కి వచ్చే డౌట్స్ మనం సమ్మరైజ్ చేస్తూ నేను చెప్తున్నాను ఇక్కడ. డౌట్స్ ఆఫ్ యాస్పిరెంట్స్ అంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి జనరల్‌గా ఉండే డౌట్స్. ఐ యామ్ ఫ్రమ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్. అంటే ఐ యామ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్. అంటే నేను మ్యాథ్స్ స్టూడెంట్స్‌ని కాదు సార్. నేను బైపీసీ చేశాను, హెచ్ఈసీ చేశాను, సీఈసీ చేశాను. సో నేను ఎంపీసీ స్టూడెంట్స్‌ని కాదు. అంటే నాకు మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. నేను జాబ్ క్రాక్ చేయగలనా? లేదా? అనే డౌటు 60% స్టూడెంట్స్‌కి ఇదే డౌట్ ఉంటది. ఎవరు? నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి. సెకండ్ డౌట్ ఏందంటే, సార్ ఐ యామ్ ఫ్రమ్ తెలుగు మీడియం స్టూడెంట్. రైల్వే ఎగ్జామ్స్ అంటే తెలుగులో ఉంటాయా అసలు ఎగ్జామ్స్ అనేది? ఒకవేళ ఉంటే చాలా మంది ఎన్‌సీఈఆర్‌టీ అంటారు. అది తెలుగులో ఉండవు గదా! మరి నేను తెలుగు మీడియం స్టూడెంట్స్‌ని. నేను జాబ్‌ని నిజంగా క్రాక్ చేయగలుగుతానా లేదా? అనే ఈ డౌట్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికల్లా లెస్ వేకెన్సీ అండ్ మోర్ కాంపిటీషన్. వామ్మో! రైల్వే ఎగ్జామ్ అంటే భారతదేశం మొత్తం మీద 18 జోన్‌లు ఉంటాయి సార్. భారతదేశం మొత్తం మీద కొన్ని కోట్ల మంది. ఇప్పుడు ఎగ్జామ్ అయితే 1,00,00,000 పైగా. అదే ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ అయితే 50,00,000 పైగా అప్లికేషన్స్ ఉంటాయి. పోస్టులు చూస్తే గనక చాలా తక్కువ ఉంటాయి కదా సార్. మరి అవుతదా? అనే ఒక డౌటు. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ డౌట్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. కెన్ ఐ డూ ఇట్? నేను ఈ పని చేయగలుగుతున్నా లేనా? అంటే జాబ్‌ని నేను సాధించగలుగుతున్నా లేనా? అనేది ఇది తప్పేం కాదండి. ఇవి నేను డౌట్స్ అంటున్నాను కానీ ఇవి తప్పేమి కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి నేను కూడా ఈరోజు మీ ముందు నిలబడి వీటి గురించి చెప్తున్నానంటే ఇవన్నీ డౌట్స్ కూడా నాకు కూడా ఉన్నాయి. ఇవన్నీ డౌట్స్ నాకు కూడా ఒకప్పుడు నేను ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు నాకు కూడా ఉన్నదే. ఇందులో నాకు మెయిన్‌గా ఐ యామ్ ఫ్రమ్ తెలుగు మీడియం స్టూడెంట్ అండి. నేను కూడా నాకు ఈ అన్ని కంటే కూడా ఎక్కువ ఏందంటే నాకు ఈ డౌట్ ఉండేదన్నమాట. సో నేను కూడా తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచే వచ్చాను కదా! నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌ని క్రాక్ చేయగలుగుతున్నా లేనా? అనే ఒక డౌట్ ఉండేది. సో నేను అసలు జాబ్ క్లియర్ చేయగలుగుతున్నా లేనా? ప్రతి స్టూడెంట్‌కి, ప్రతి యాస్పిరెంట్‌కి స్టార్టింగ్ స్టేజ్‌ల ఎవ్వరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా సరే ఇదే డౌట్ ఉంటదండి. సో ఈ డౌట్‌లు తప్పు కాదు. ఇది ప్రతి స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏందంటే ఈ డౌట్స్ తోటే వాళ్ళు కాలయాపన చేస్తూ ఈ డౌట్స్‌ని ఎప్పటికి కూడా వదిలిపెట్టరు. అంటే త్రూ ఔట్ మీ ప్రిపరేషన్ మొత్తం క్యారీ చేస్తారు. చెయ్యొద్దు. నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మీకు జామెట్రియో వీటికి సంబంధించిన థియరీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. కాంపిటేటివ్ ఫీల్డ్‌లో ఉన్న యాప్టిట్యూడ్ వేరు. మనం జనరల్‌గా ప్రిపేర్ అయ్యేది వేరు. వాళ్ళకి మీకు తేడా ఏందంటే జస్ట్ కాలిక్యులేషన్ పార్ట్ మాత్రమే. వాళ్ళేందంటే కూడికలు, తీసివేతలు, గుణకారాలు ఇవన్నీ కూడా కొంచెం కాలిక్యులేటర్ మీకంటే బెటర్‌గా ఉంటది తప్పిస్తే ఇగ దేంట్లో కూడా మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ అనే డిఫరెన్స్ అవసరం లేదు. చాలా 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 ఏంటి మనం భయపడాల్సిన అసలు నెగ్లిజిబుల్ డౌట్ అన్నమాట ఇది. సో, మ్యాథ్స్ అయినా, నాన్ మ్యాథ్స్ అయినా మీరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ తెలుగు మీడియం స్టూడెంట్. సో నేను కూడా తెలుగు మీడియం నుంచే వచ్చిన 3 ఉద్యోగాలు సాధించాను. ఎన్‌సీఈఆర్‌టీ ఇంగ్లీష్ మీడియమే నేను చదివి మీకు పీడీఎఫ్ ఫైల్స్, నోట్స్ రూపంలో క్లాసెస్ కూడా చెప్పగలుగుతున్నాను. సో అసలు ఇంగ్లీష్‌కి దానికి పెద్ద తేడా ఏం లేదండి. తెలుగులో కూడా నేర్చుకోవచ్చు.
ఫెసిలిటీ మా కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. దాని నుంచి తర్వాత మాట్లాడదాం. లెస్ వేకెన్సీ మోర్ కాంపిటీషన్ అంటే దీని గురించి అసలు మనం ఆలోచించొద్దు. ఎందుకంటే మీకు కావాల్సింది జాబ్. ఒక జాబా, 100 జాబా, 1000 జాబా కాదు. నీకు కావాల్సిన ఒకే ఒక జాబు. ఆ జాబ్‌కి నీకు కావాలనుకున్నప్పుడు నువ్వు అప్లై చేయక తప్పదు. లక్ష మంది అప్లై చేస్తేంది, కోటి మంది అప్లై చేస్తేంది. వాళ్ళందరూ ఉన్నారని చెప్పి నువ్వు అప్లై చేయకుండా అయితే ఉండవు గదా! నాకు జాబే లక్ష్యం. రైల్వే జాబే లక్ష్యం. అని అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఇళ్ళకి ఎంటర్ అయ్యేటప్పుడే ఈ డౌట్‌ని క్లియర్ చేసుకోవాలి. కాంపిటీషన్ కోటి మందని ఉండని. వేకెన్సీస్ ఎన్నన్నా ఉంటాయి. నా ప్రయత్నాన్ని నేను ట్రై చేస్తాను. రిజల్ట్ గురించి ఎవ్వరు ఆలోచించకండి. ఎందుకంటే అది మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉన్నది ప్రిపరేషన్ మాత్రమే. సో, దీని గురించి కూడా పెద్ద టెన్షన్ అవసరం లేదు. కెన్ ఐ డూ ఇట్? ఈ డౌట్ మాత్రం అస్సలు ఉండొద్దండి. ప్రతి స్టూడెంట్ కూడా ఈ డౌట్ ఉండొద్దు. నా వల్ల అవుతదా? నేను చేయగలను. నేను చేయగలను అనే డౌట్ నీకుంటే అసలు దయచేసి కాంపిటీటివ్ ఫీల్డ్‌కి రావద్దు. ఎందుకంటే కాంపిటీటివ్ ఫీల్డ్ అనేది ఒక సముద్రం లాంటిది. మీరు సముద్రంలో ఈది అవతలకి వెళ్ళాలనుకోవడం ఎంత పిచ్చి మూర్ఖత్వమో ఇది కూడా అంతే. సముద్రం అంటే ఏంటండి? జోక్ దాన్ని ఈదుకుంటూ ఈ తీరం నుంచి ఆ తీరంకి వెళ్ళడం అవుతదా? సో, ఇది కూడా అంతే. మనము ఏదైనా సరే ఒక పని చెయ్యగలము అని బిలీవ్‌నెస్ అంటే మిమ్మల్ని మీరు నమ్మి ఈ కాంపిటీటివ్ ఫీల్డ్‌కి రండి. ఎందుకంటే మీరు ఇందులోకొచ్చి కోచింగ్ సెంటర్‌లో ఫీస్ కడుతూ, హాస్టల్ ఫీస్ కడుతూ ఎన్నో ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సొస్తది. ఎవ్రీ మినిట్ మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ, మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగాలి కాబట్టి, మై డియర్ యాస్పిరెంట్స్ న్యూగా ఎవరైతే రావాలనుకుంటున్నారో ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఈ డౌట్ మాత్రం పెట్టుకోవద్దు. ఓకేనా? ఇది అందరికీ ఉంటది. కానీ దీన్ని మీరు స్ట్రెంథెనింగ్ చేయరు. ఓకేనా? ఇది జనరల్‌గా ఉండే డౌట్స్ అన్నమాట. అండ్ నెక్స్టు మరి జాబ్ సక్సెస్ అవ్వడానికి గల కారణాలేంటి సార్? సో, మొదటి ప్రయత్నంలోనే జాబ్ అన్నారు కదా సార్! దాని గురించి చెప్పండంటే, ఏ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ చేయాల్సింది కాన్సెప్ట్ నేర్చుకోవాలి. మరి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి సార్? నేను చెప్తాను. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నేర్చుకోవాలి, రివిజన్ చేయాలి, మాక్ టెస్ట్‌లు రాయాలి. అన్నిటికి మించి కన్సిస్టెన్సీ, పేషెన్స్ అనేది ఉండాలి. అంటే ఈరోజు ఒక 5 గంటలు చదివి, ఈరోజు ఒక 10 గంటలు చదివి, రేపు రెస్ట్ తీసుకుంటా అంటే కుదరదు. రోజుకొక గంటైనా సరే నీకు టైం దొరికినప్పుడు ప్రతిరోజు ప్రోగ్రెసివ్‌గా డే బై డే ప్రతిరోజు ఇన్ని గంటలనేది అది గంట, 5 నిమిషాల, 10 నిమిషాల అప్ టు యూ. 5 గంటలు చదువుతారా, 10 గంటలు చదువుతారా మీ ఇష్టం. కానీ ప్రతిరోజు కన్సిస్టెన్సీ‌గా చదవాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే వీటన్నిటికి మీకు 49% అయితే ఇదొక్కటి 51% అన్నమాట. ఇంత వెయిటేజ్ ఉంటది. ఇవన్నీ కలగలుపుకున్నప్పుడు మాత్రమే నీకు జాబ్ రావడానికి ఆస్కారం. మరి ఇవన్నీ కూడా మీకు ఎక్కడ అవైలబుల్‌గా ఉంటాయంటే మీరు ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటదండి. నేను చెప్తాను అన్నిటికి సంబంధించి. మీరు రైల్వేకి ఏ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నా సరే. ఓకేనా? ఇప్పుడు అప్‌కమింగ్ మనకు 2025లో ఉన్న అన్ని రైల్వే ఎగ్జామ్స్ సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ ఇప్పుడు నేను చెప్పిన పీడీఎఫ్ ఫైల్స్, మాక్ టెస్ట్‌లు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియము అన్ని రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి ఎన్‌టీపీసీ గాని, గ్రూప్ డి గాని, టెక్నీషియన్ గాని, ఆర్ఆర్‌బీ, జేఈ, ఆర్‌పీఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏఎల్‌పీ అన్నీ కూడా సంబంధించి మీకు ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ అని లోగో ఉంటదండి. ఇది మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. ఎక్కడి నుంచైనా సరే మీరు యాప్‌ని గనక మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే వీటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో, ఈ కాన్సెప్ట్ అని నేను చెప్పాను కదా! తెలుగు మీడియం వాళ్ళు ఎన్‌సీఈఆర్‌టీ చదవాలంటే భయపడతారనమాట. సార్ ఎన్‌సీఈఆర్‌టీ ఇంగ్లీష్‌నే ఉంటదిగా అంటే మీకు తెలుగులో ఎన్‌సీఈఆర్‌టీని తెలుగులో మీకు క్లాసెస్‌తో పాటు పీడీఎఫ్ ఫైల్స్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం జరుగుతుంది. రివిజన్ అనేది మీరు చేయాల్సింది. మాక్ టెస్ట్‌లు కూడా మీకు ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్ ఆల్‌మోస్ట్ 5,700 పైగా మాక్ టెస్ట్‌లు మీకు ఇవ్వడం జరుగుతుంది. అన్ని రైల్వే ఎగ్జామ్స్ సంబంధించిన తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. అండ్ కన్సిస్టెన్సీ ఈ 2 మీరు చేయాల్సిందనమాట. ఇవన్నీ గనక మీరు చేస్తే 100% జాబ్ మీదే. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? ఇక నెక్స్ట్ డౌట్ ఏందంటే అసలు రైల్వేలో ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి సార్? అనే వాళ్ళకి కూడా చాలా వరకు డౌట్ ఉంటదనమాట. జనరల్‌గా రైల్వేల అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్‌పీ ఉంటదనమాట. ఈ అసిస్టెంట్ లోకో పైలట్ అంటే సో, జనరల్‌గా మన వాడుక భాషలో చెప్పాలంటే ట్రైన్ డ్రైవర్ అన్నమాట. ఓకేనా? సో, మనం ఇప్పుడు ట్రైన్స్ ఉంటాయి గదండీ! సో, గూడ్స్ అయినా సరే, అదేవిధంగా జనరల్ ప్యాసింజర్ అయినా సరే, సో, వీటన్నిటికి సంబంధించి అంటే ట్రైన్ తోలే వ్యక్తిని మనము పైలట్ అంటాం అన్నమాట జనరల్‌గా. సో, వాళ్ళకి సహాయకులుగా మీరు అసిస్టెంట్ లోకో పైలట్‌గా జాయిన్ అయితారన్నమాట. ఓకేనా? నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3. పేర్లోనే ఉంది. టెక్నీషియన్ అంటే టెక్నికల్‌గా సంబంధించి రైల్వేకి సంబంధించి గ్రేడ్ 1 ఉంటది. గ్రేడ్ 3 ఉంటది. గ్రేడ్ 1 అనేది డిగ్రీ లెవెల్ పోస్ట్‌లు. గ్రేడ్ 3 అనేది మీరు ఐటీఐ 10థ్ తర్వాత మీరు ఐటీఐ చేస్తే ఎలిజిబుల్ అన్నమాట.
సో ఈ అసిస్టెంట్ లోకో పైలట్ కూడా మీ ఐటీఐ చేసినా పర్లేదు. బీటెక్ గాని డిగ్రీ సారీ ఇది మీకు డిప్లొమా గాని బీటెక్ చేసినా సరే మీరు ఎలిజిబుల్ అన్నమాట. ఎక్సెప్ట్ బ్రాంచెస్ కాకుండా వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయి చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఆర్‌పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్. సో దీనికి సంబంధించి సో ఎస్ఐ కానిస్టేబుల్ వీటికి సంబంధించి కూడా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తది. సో డిగ్రీ అయినా 10థ్ అయినా సరే మీరు ఎలిజిబుల్ ఉంటారు. రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ జేఈ ఇది అండ్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటదండి. పారామెడికల్ అనేది ఎవరైతే సో మీ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! సో మెడికల్ సంబంధించి మీకు 70 క్వెషన్స్ వాటి నుంచి వస్తాయి. 30 క్వెషన్స్ జనరల్‌గా వస్తాయి. నెక్స్ట్ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ అంటే ఇది డిగ్రీ లెవెల్ ఎగ్జామ్స్‌కి అన్నమాట. ఈ అండర్ గ్రాడ్యుయేట్ అనేది ఏందంటే ఇంటర్ చేసిన వాళ్ళకి కూడా ఎన్‌టీపీసీలో మీకు చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేట్ లెవెల్‌కి వచ్చేసరికల్లా స్టేషన్ మాస్టర్ ఉంటది మీకు. స్టేషన్ మాస్టర్ అనేది ప్రతి స్టేషన్‌కి ఒక స్టేషన్ మాస్టర్ ఉంటారన్నమాట. సో వాళ్ళకి సహాయకులుగా గ్రూప్ డి ఎంప్లాయీస్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ 5 వచ్చేసరికి మీకు గూడ్స్ గార్డ్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే లైన్ మేనేజర్ అంటాం కదా! వాళ్ళు కూడా ఉంటారు. అండ్ సీసీటీసీ అయితేంది. సో అదే విధంగా మీకు అన్ని కూడా జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, క్లర్క్‌కు సంబంధించి, టైపిస్ట్ సంబంధించి సో వేరియస్ ఇవన్నీ కూడా మీకు ఈ ఎన్‌టీపీసీ జాబ్‌లో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా గ్రూప్ డి అన్నమాట. సో ఇది చెప్పాను కదా! గ్రూప్ డి అనేది 10థ్ అండ్ ఐటీఐ బేస్డ్ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దాంట్లో చాలా ఒక 18 పైగా డిఫరెంట్ డిపార్ట్‌మెంట్లు ఉంటాయి. సో వాటి పాయింట్స్‌మెంట్స్ అయితేంది, సో వర్క్‌మెన్ అయితేంది, సో వర్క్‌షాప్ అయితేంది, సో ట్రాక్ మిషన్, ట్రాక్ మెన్ ఇలా చాలా ఉంటాయన్నమాట. వీటికి సంబంధించిన ప్రతి ఒక్కటి మన కెరీర్ స్టడీస్ యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటాయి. డీటెయిల్‌గా కావాలంటే చూడండి. అండ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కూడా మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? జనరల్‌గా ఇవి రైల్వే ఎగ్జామ్స్‌కి ఉండే సిలబస్ ఏంటిది? ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి? ఏమేమి చదవాలనేది. ఇప్పుడు సిలబస్ కిందకొస్తే సిలబస్ కిందకి మనం మాట్లాడదాం. ఓకేనా? మీరు రైల్వేల ఏ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలన్నా సరే ఇప్పుడు మేము మాట్లాడుకున్న అన్నిట్లో కూడా అర్థమెటిక్ అంటే యాప్టిట్యూడ్ అంటాం కదా మనము. సో ఈ అర్థమెటిక్ అనేది ఉంటదండి. ఓకేనా? నెక్స్ట్ రీజనింగ్ అనేది ఉంటది మనకు. రీజనింగ్ అనేది ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికల్లా మీకు జనరల్ సైన్స్ ఉంటదన్నమాట. సో జనరల్ సైన్స్. అంటే ఈ జనరల్ సైన్స్ అంటే ఏందంటే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటది కదండీ! సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడిటిని కలిపే మనము జనరల్ సైన్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా మీకు జనరల్ అవేర్‌నెస్ ఉంటది. జనరల్ అవేర్‌నెస్. మరి జనరల్ అవేర్‌నెస్‌లో ఏమేమి ఉంటాయంటే హిస్టరీ గాని, పాలిటీ గాని, జాగ్రఫీ గాని, ఎకానమీ గాని, కరెంట్ అఫైర్స్ గాని, స్టాటిక్ జీకే గాని అన్నీ కూడా ఇందులో ఉంటది. సో మై డియర్ యాస్పిరెంట్స్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు రైల్వే జాబ్ గనక క్రాక్ చేయాలంటే ఈ 3 సబ్జెక్ట్‌లని ఇలా మీకు 70% వెయిటేజ్ ఉంటది. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ నేను ఎగ్జామ్ రాయాలనుకుంటే 100 మార్కుల పేపర్ ఉంటే ఈ మూడిటి నుంచి 80 మార్కులుంటాయి. ఇందులో నుంచి 90 మార్కుల దాకా ఉంటాయి మీకు. ఇందులో ఒక 10 మార్కులు మాత్రమే ఉంటాయి. ఈ జనరల్ అవేర్‌నెస్ నుంచి. ఇందులో మీకు 40 మార్కులు సైన్స్ మీదనే ఉంటాయి. 40 మార్కులు. 25, 50 మార్క్స్ మీకు అర్థమెటిక్ రీజనింగే ఉంటాయి. సో ఇదొక్కటనే కాదు. ప్రతి ఒక్కటి గ్రూప్ డి ఎగ్జామ్ తీసుకుంటే 100 మార్కులు ఉన్నట్లయితే అందులో 80 మార్కులు ఈ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ నుంచే ఉంటాయి. ఈ జనరల్ అవేర్‌నెస్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ నుంచి మీకు 20 క్వెషన్స్ అంటే 20 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే. మీరు రైల్వేలో ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే ఎక్సెప్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అని కొన్ని కోర్ సబ్జెక్ట్స్ యాడ్ అయితాయన్నమాట. అండ్ ఏఎల్‌పి, సీబీటీ 2లో మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అని డిఫరెంట్‌గా ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దీస్ 2 ఎగ్జామ్స్ ఆ 2 ఎగ్జామ్స్ కాకుండా రిమైనింగ్ అన్ని ఎగ్జామ్స్‌లో కూడా ఇవే కామన్ సిలబస్ ఉంటాయి. ఆ రెండిట్లో కూడా మీకు ఈ సిలబస్ ఉంటది. ఏఎల్‌పిలో కూడా ఇదే ఉంటది. ఈ 3 సబ్జెక్ట్‌లు అర్థమెటిక్ అంటే యాప్టిట్యూడ్ అన్నమాట. అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్. ఈ 3 ఏ స్టూడెంట్ అయితే నేర్చుకుంటారో వీళ్ళకి 100% రైల్వే జాబ్ రావడానికి ఒక కాన్ఫిడెంట్ ఉంటదన్నమాట. అందుకోసమే అసలు మనం ఏ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నామో, ఎంత వెయిటేజో, సిలబస్ ఏంటిది, ఏ సబ్జెక్ట్‌కి ఎంత వెయిటేజ్ ఉంటది, మనం ఏం చదవాలని తెలియకుండా చాలామంది అంటే అనవసరంగా చాలామంది ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఈ జనరల్ అవేర్‌నెస్‌కి టెక్నీషియన్‌కి అతను ప్రిపేర్ అయ్యేదేమో టెక్నీషియన్ గ్రేడ్ 3కి. ఈ మార్కులో వెయిటేజ్ ఉంటది. దానికి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే 6-7 సబ్జెక్టులు చదవాలి. చదివితే వచ్చే 10 మార్కులు. 3 సబ్జెక్టులు చదివితే వచ్చే మార్కులు 90 మార్కులు. ఇందులో సైన్స్ ఒక్కటి చదివితే వచ్చే మార్కులు 40 మార్కులు. మరి ఆ స్టూడెంటు ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి అనేది ముందు తెలియాలి. ఇది తెలియకుండా మీరు బయట దొరికే బుక్స్ చదువుతూ, టైమ్ వేస్ట్ చేసుకుంటూ
మనకి జాబ్ రాలేదని పక్కనోళ్ళ మీద నెట్టేసుకుంటూ ఇలా సాకులు చెప్తూ పోతూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా సరే మనకి జాబ్ రాదు. అందుకోసమే ఫస్ట్ మీరు ఒక ప్రాపర్ మెంటర్‌షిప్, ప్రాపర్ గైడెన్స్ తీసుకోవాలి. రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి. ఓకేనా? ఎందుకంటే ఏది చదవాలి, ఏది చదవకూడదో కూడా మనకు తెలియాలి. ఎగ్జామ్ రాస్తునేటప్పుడు ఏది ఆన్సర్ చేయాలనో కాదు. ఏది ఆన్సర్ చేయకుండా వదిలిపెట్టాలనో తెలిసిన వాళ్ళకి జాబ్ వస్తది. ఎందుకంటే ఇదంతా కూడా ఆన్‌లైన్ ఎగ్జామ్స్. రైల్వే అన్నీ కూడా ఆన్‌లైన్ ఎగ్జామ్స్. మీకు తెలుగులో కూడా ఎగ్జామ్స్ ఉంటాయండి. టెక్నికల్ సిలబస్ తప్పిస్తే, టెక్నికల్ సిలబస్ తప్పిస్తే అన్నీ కూడా మీకు తెలుగులో ఉంటది. యాస్ వెల్ యాస్ మీకు ఇంగ్లీష్‌లో కూడా ఎగ్జామ్ ఉంటదన్నమాట. తెలుగులో ఉంటది, ఇంగ్లీష్‌లో ఉంటది. ఎగ్జామ్స్ అన్నీ కూడా. సో, మనకు రూరల్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ చాలా మంది అనుకుంటారు. అంటే విలేజ్ నుంచి వచ్చేవాళ్ళు. నేను కూడా చాలా విలేజ్ నుంచే, చాలా రిమోట్ ప్లేసెస్ నుంచే, చాలా పేదరికం నుంచే నేను ఈ స్టేజ్‌కి రావడం జరిగింది. సో, ఫస్ట్ క్లారిటీ. అందుకోసమే మీకు రైల్వే జాబే లక్ష్యం అని అనుకునే వాళ్ళకి నేను 100% క్లారిటీ అయితే నేను ఇస్తానండి. అంటే ఇదేదో నా యాప్, నా క్లాసెస్ తీసుకోని కాకుండా కంప్లీట్‌గా రైల్వే నుంచి జీరో నుంచి హై లెవెల్ వరకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎలా వస్తున్నాయి? 10 ఇయర్స్ టీచింగ్ అన్నమాట నేను రైల్వే ఎగ్జామ్స్ నుంచి. 3 ఉద్యోగాలు సాధించే అనుభవంతో పాటుగా నేను ఓన్లీ రైల్వేనే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నాకున్న ఇంత ఎక్స్‌పీరియన్స్. నేను ఎంటెక్ గ్రాడ్యుయేట్ జేఎన్‌టీ యూనివర్సిటీ నుంచి. అంటే మీకు క్లాసెస్ చెప్పాలన్నా, ఒక గైడెన్స్ ఇవ్వాలన్నా, నాకంటూ ఒక అర్హత ఉంది కాబట్టికే మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలా మంది అనుకోవచ్చు. ముందు నువ్వేం సాధించావయ్యా మాకు చెప్పడానికి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో, నేను ఎంటెక్ మన హైదరాబాద్‌లో జేఎన్‌టీ యూనివర్సిటీ నుంచి సో, ఫస్ట్ క్లాస్‌లో నేను రావడం జరిగింది. దాంతో పాటు 3 ఉద్యోగాలు సాధించాను. 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది రైల్వే ఎగ్జామ్స్. అందుకోసమే మై డియర్ యాస్పిరెంట్స్ మీరు ఎవరైతే ఎక్స్‌క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు మీకు నేను ఒకే ఒక విషయం చెప్తున్నానండి. రైల్వే ఎగ్జామ్స్ అంటే మీరు ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు 100% మీకు మన కిరణ్ స్టడీస్ యాప్ నుంచి కంప్లీట్‌గా క్లాసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. పీడీఎఫ్ ఫైల్స్ అవైలబుల్‌గా ఉంటాయి. మాక్ టెస్ట్ అవైలబుల్‌గా ఉంటాయి. మీ మీద మీకు ఒక కాన్ఫిడెంట్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ 100% గోల్‌ని రీచ్ అవ్వాలంటే నేను ఏదైతే చెప్పాను కాన్సెప్ట్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, మాక్ టెస్ట్‌లు ఈ 3 కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ నుంచి మీకు 100% ఇచ్చే బాధ్యత నాది. కానీ ఈ 5 కన్సిస్టెన్సీ‌గా మీరు చేస్తారో చేయరో ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించుకున్న తర్వాతనే కాంపిటేటివ్ ఫీల్డ్‌లోకి రండి. ఇలా ఆలోచించుకోకుండా ఇందులోకి వచ్చిన తర్వాత నాకు అర్థం కావట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను టైమ్ వేస్ట్ చేసుకుంటూ పోతా అనుకుంటే నీ ఏజ్ పెరుగుతూ ఉంటది. నీ మీద పెట్టుకున్న హోప్స్ పెరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్‌గా నీ మీద ప్రెషర్ బర్డెన్ కూడా అదే విధంగా పెరుగుతూ ఉంటది. ఇవన్నీ మనకు అవసరం. ఒక్క వన్ డే మనం ఆలోచించి నిజంగా నేను రైల్వే ఎగ్జామ్స్‌కే క్రాక్ చేయాలనుకున్నప్పుడు ఆ ఒక్క రోజు చాలు. నీ లైఫ్‌లో డెసిషన్. ఒకసారి జాబ్ వస్తే మీ జనరేషన్ మీ ఒక్కళ్ళే కాదండి. మీ ఫ్యూచర్ జనరేషన్ కూడా మీ మీదనే ఆధారపడి ఉంటది. వాళ్ళకొక రోల్ మోడల్‌గా ఉంటాం. మీ విలేజ్‌లో అయినా సరే, మీ ఇంట్లోనైనా సరే యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు వాళ్ళకొక గైడెన్స్ లాగా ఉంటామన్నమాట. ఇవన్నీ ఆలోచించుకోవాలి. అవన్నీ ఆలోచించుకొని ఒకసారి దిగినమంటే మళ్ళీ వెనక్కెళ్ళొద్దు. లేదు అనుకుంటే రావద్దు. ఈ 5 నేను చేయననుకున్నప్పుడు అసలు కాంపిటీటివ్ ఫీల్డ్‌లోకే రాకండి. నిజంగా. ఈ 5 నా వల్ల గాదు. నేను మాటలు మాత్రమే చెప్తాను. చేతలు నా వల్ల గాదనుకున్నప్పుడు దయచేసి మీరు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్‌లోకొచ్చి సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్‌లో ఫీజులు కట్టుకుంటూ అవసరమా? ఇవన్నీ కూడా అనవసరం. అందుకోసమే సిన్సియర్ యాస్పిరెంట్స్ అయితే మాత్రమే మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, వాళ్ళకి అంటే నేను కూడా చాలా కష్టపడి ఈ స్టేజ్‌కొచ్చిన కాబట్టికే చాలా మంది స్టూడెంట్స్‌కి ఫైనాన్షియల్ అఫోర్డబుల్ ఉండదనే ఉద్దేశంతోటి 100 మంది స్టూడెంట్స్‌కి మన కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. 100 మంది స్టూడెంట్స్‌కి. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్న ఏమైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా సో, ఏఎల్‌పీ ఎగ్జామ్ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి కేవలం రూ. 499కే మీకు సంవత్సరం వ్యాలిడిటీ తోటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 కూడా మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి రూ. 499కి 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఇండివిడ్యువల్‌గా ఇవ్వడం జరుగుతుంది. 2 కలిపి కాదండి. మళ్ళీ గ్రేడ్ 1కి 499, గ్రేడ్ 3కి 499 2 కలిపి రాశానని చెప్పి నువ్వు అనుకోవద్దు. ఆర్‌పీఎఫ్, ఎస్ఐ సెపరేట్, కానిస్టేబుల్ సెపరేట్ ఇది కూడా అంతేనండి. ఓకేనా? ఆర్ఆర్‌బీ, జేఈ పారామెడికల్ ఇది ఓన్లీ మీకు సీబీటీ 1 మాత్రమే మన దగ్గర అవైలబుల్‌గా ఉందండి. సీబీటీ 2కి వచ్చేసరికల్లా మీకు కోర్ సబ్జెక్ట్ ఉంటది కాబట్టి అది ప్రెజెంట్‌గా మన కెరీర్ స్టడీస్ యాప్‌లో అవైలబుల్‌గా లేదు. ఇది 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి మీకు రూ. 499కి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా 1 ఇయర్ ఇస్తాను. ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్‌కి, అండర్ గ్రాడ్యుయేట్ 2 కలిపి మీకు 499కే 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్
గ్రూప్ డి వచ్చేసరికల్లా 499 అన్నీ కూడా 499 రూపీస్‌కే మీకు కేవలం 100 మంది స్టూడెంట్‌కేనండి. అంటే నేను ఎందుకు 100 మెంబర్స్ స్టూడెంట్స్‌ని అంటే మీరు ఈ రూ. 500 ప్రతి మనిషికి ప్రతి రూపాయి విలువనే. కానీ మనం ఒక 500 ఇంత తక్కువ అమౌంట్ 5,000 ఉన్నది. ఇంత తక్కువ అమౌంట్ ఇవ్వడానికి కారణం ఏందంటే చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. కానీ ఫైనాన్షియల్‌గా అఫోర్డబుల్ చేయలేరు. మీరు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే నా నుంచి మీకు నేర్పించడం 100% నా బాధ్యత. సైన్స్ మీద ఎన్‌సీఈఆర్‌టీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయినా సరే మీకు తెలుగు మీడియంలా మీకు అర్థమయ్యే రీతిలా వాడుక భాషలో మన క్లాసెస్ ఉంటాయి. అర్థమెటిక్ అయినా, రీజనింగ్ అయినా. మీరు అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని ఎప్పుడు భయపడుతూ ఉంటారు కదా! వాళ్ళకి కూడా 0 నుంచి హై లెవెల్ వరకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్‌లో ఒక 15-20 టాపిక్స్ ఉంటే ఒక్కొక్క టాపిక్‌లో ఒక్కొక్క మోడల్ కింద ఒక్కొక్కటి ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజెస్‌లా 15, 20 టాపిక్స్ ఉన్నాయనుకోండి. 15, 25 మోడల్స్ ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క క్వెషన్ చెప్తూ మీకు క్లియర్‌గా కాంప్లెక్స్‌గా ఉన్నదాన్ని సింప్లిఫై చేస్తూ ఈజీగా అర్థమయ్యే విధంగా తెలుగులో, ఇంగ్లీష్‌లా చెప్పే బాధ్యత. కాన్సెప్ట్ నేర్పించే బాధ్యత. దానికి వాల్యూ ఉండాలనే ఉద్దేశ్యంతోటి ఇంత తక్కువ అమౌంట్‌కి ఇవ్వడం జరుగుతుంది. అందరికి ఇవ్వడం కుదరదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఇన్‌స్టిట్యూట్ రన్ చేయాలి. యాప్ మెయింటెనెన్స్‌కి ఫీజ్ అమౌంట్ నేను కూడా పే చేయాలి కాబట్టికి ఇంత మినిమల్ ఫీజే మీకు అడగడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ 100 మెంబర్స్‌కే ఉంటది. వీటి తర్వాత మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అని చెప్పాను కదా! ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేది పూర్తి సబ్జెక్ట్ వైస్‌గా ఉంటది. కేవలము రూ. 49కే మీకు పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇది పీడీఎఫ్ ఫైల్ ఉంటదన్నమాట. మీకిది తెలుగు మీడియం ఉంటది అండ్ ఇంగ్లీష్ మీడియం 2 కలిపే ఉంటది. ఇది మీరు డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటదన్నమాట. మీరు డౌన్‌లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకొని కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అంటే ఇది సబ్జెక్ట్ వైస్ అన్నమాట. సబ్జెక్ట్ వైస్‌గా ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికల్లా మీకు మాక్ టెస్ట్‌లన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మాక్ టెస్ట్‌లు మీకు కేవలము రూ. 299కే మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి, ఒక సంవత్సరం వ్యాలిడిటీ తోటి మీకు 5,700 పైగా ఎగ్జామ్స్, ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్ ఎగ్జామ్స్ విత్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. విత్ ఎక్స్‌ప్లనేషన్. సో, మీకు ప్రతిదీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటదని నేను ప్రతిసారిగా చెప్పను. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మన కిరణ్ స్టడీస్ యాప్‌లో చెప్పుకునే ప్రతి ఒక్కటి అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలా ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్ ఎగ్జామ్స్ విత్ ఎక్స్‌ప్లనేషన్ డీటీపీలో క్వెషన్ కిందనే మీకు క్లియర్‌గా టైప్ చేయబడి చాలా డీటెయిల్‌గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఇంత మంచి అవకాశాన్ని మీకు ఎక్కడ కూడా ఇంత తక్కువ అమౌంట్‌కి అంటే బయట ఎక్కడ కూడా మీకు ఇంత బెస్ట్ కంటెంట్ అంటే ఇవన్నీ కూడా నేను చదివి పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యి హ్యాక్ చేసిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది గాబట్టికి, రైల్వే ఎగ్జామ్స్ మీద 10 సంవత్సరాలనే నేను. సో, నాకున్న ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా మీకు తీసుకురావడం జరుగుతుందనమాట. రైల్వే ఎగ్జామ్స్ కావాల్సిన అన్నీ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్‌లో ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఆలోచించుకొని ఇటుండాలనా, అటుండాలనే డిసైడ్ కండి. ఒక్కసారి కాంపిటేటివ్ ఫీల్డ్‌కి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు ఇక మిగతాన్ని మర్చిపోండి. ఒక టైమ్ టేబుల్‌తో ప్రాపర్‌గా మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే టైమ్ టేబుల్ ఉంటదండి. సో, మీకు మార్నింగ్ 5 ఏఎం నుంచి మీకు 5 ఏఎం నుంచి నైట్ 11, 10 పీఎం వరకు మీకు డైలీ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక టైమ్ టేబుల్ కూడా మీకియడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు చెప్పుకున్న అన్ని క్లాసెస్ కూడా మీకు అన్ని రికార్డెడ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా మీకు రికార్డ్ అంటే చాలా మంది జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. రికార్డెడ్ క్లాసెస్. సో, వాళ్ళు ఫ్రీ టైమ్ చూసుకోవడానికి వెసులుబాటు ఉంటది. మీరు ఎప్పుడైనా ఎనీ టైమ్ అయినా మన కిరణ్ స్టడీస్ యాప్‌ని 24/7 ఎప్పుడైనా ఓపెన్ చేసుకొని క్లాసెస్ వినొచ్చు. ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అన్నీ కూడా మీకు అవైలబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరు ఫైనల్‌గా ఆలోచించుకొని ఒకసారి దిగితే మాత్రం వెనక్కి వెళ్ళొద్దండి. మై డియర్ యాస్పిరెంట్స్. మనం పేదరికము ఆ! కొన్ని డైలాగులు మనం చెప్తూ ఉంటాం ఎప్పుడు. అరే! నా దగ్గర డబ్బులుంటే నేను సాధిస్తాను. టైం ఉంటే సాధిస్తాను. డబ్బులు లేవు, అవి లేవు, అంటే రీజన్స్ అందరికి ఉంటాయి. నాకు లేవా? ప్రాబ్లమ్ లేని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. కానీ ఆ ప్రాబ్లమ్‌నే సాకుగా చెప్తూ మనం రీచ్ అవ్వాల్సిన గోల్‌కి వెళ్ళకుండా ఉంటే అల్టిమేట్‌గా తర్వాత బాధపడేది మనమే. అవునా కాదా? సో, అందుకోసమే సిన్సియర్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ 100 మెంబర్స్‌కి నేను ఆఫర్ అయితే ఇస్తాను. మీరు ప్లే స్టోర్‌కెళ్ళని యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ అయినా సరే లింక్ ఉంటది. ఎక్కడి నుంచైనా సరే కిరణ్ స్టడీస్ అని ప్లే స్టోర్‌లో అయినా లేదా వీడియో డిస్క్రిప్షన్‌లో అయినా కిరణ్ స్టడీస్ అనే యాప్ ఉంటదండి. సో, మీరు ప్లే స్టోర్ నుంచైనా సరే ఎంటర్ చేస్తే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? డిసైడ్ అవ్వండి.
2025 నోటిఫికేషన్స్ ఉన్నాయి. అప్‌కమింగ్ కూడా నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇది మంచి అవకాశం రైల్వేలో జాబ్ తెచ్చుకోవాలంటే. మీ ఫ్యామిలీల పొజిషన్ మీ ద్వారా మార్చుకోవాలి అనుకుంటే ఇది మంచి అవకాశం అన్నమాట. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా మీకు అర్థమైందని అనుకుంటే మీరు వెంటనే ప్లే స్టోర్‌కెళ్ళి కెరీర్ స్టడీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో మీకు యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటూ ప్రతి నోటిఫికేషన్ వచ్చింది ఏదో ఫేక్ అంటే గూగుల్ ఏందంటే ఏది కొట్టినా ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. నిజమా అబద్ధమా నమ్మాలనే డౌట్ కూడా ఉంటది. అన్నీ లేకుండా క్లియర్‌గా పర్సనల్‌గా మేమే మీకు గ్రూప్‌లో కూడా మెసేజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసుకోండి. ఇలా ప్రతి ఒక్కటి కూడా మీ ఇంటిమేషన్ చేస్తాం కాబట్టి సో డిలే చేయకుండా ప్లే స్టోర్‌కెళ్ళి కెరీర్ స్టడీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ ఈ రోజే స్టార్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.